హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. విసురుకాయ పచ్చడి పెట్టాను. పెట్టే విధానం చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఏ సీజన్లో పెట్టే పచ్చడి ఆ సీజన్లో పెట్టాలి అని చెప్తారు కదా పెద్దలు. నేనైతే విసురుకాయ సీజన్ వచ్చింది, విసురుకాయ పచ్చడి అయితే పెడుతున్నాను. 3 డబ్బాలు విసురుకాయలకి గిలాసుడు ఉప్పు వేసాను, గిలాసున్నర కారం ఎక్కువ వేయాలి కాబట్టి గిలాసున్నర వేసా. ఆవల పిండి ఎక్కువ ఉండాలి కాబట్టి మరింత వేసాను. మెంతి పిండి తక్కువ ఉండాలి కాబట్టి, ఎందుకంటే చేదు వస్తుంది, తక్కువ వేయాలి. నిమ్మకాయ రసం అయితే 2 నిమ్మకాయలు అయితే పిండి రసం వేస్తున్నా పులుపు కోసము. తగినంత ఎల్లిపాయలు వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలగలపాలన్నట్టు, బాగా కలిపితేనే బాగుంటుంది. ముందు దోరగా ఏంపాల, ఈ విసురుకాయలు దోరగా ఏంపితేనే చల్లారినాక కలపాలన్నట్టుగా. నేను అందుకే చల్లారినాక కలుపుతున్నాను. నేనైతే టేస్ట్ చూశాను, బాగుంది. మా అమ్మాయి వచ్చేటప్పుడు 3 డబ్బాలు కొనుక్కొని వచ్చింది. విసురుకాయ పచ్చడి పెట్టమ్మా అని తెచ్చింది అన్నట్టుగా. 3 డబ్బాలు విసురుకాయలు 120 రూపాయలు అయినాయి అని చెప్పింది. మేమైతే ఒక్కొక్క డబ్బా ఎప్పుడైనా పెట్టేది. ఈసారి అయితే 3 డబ్బాలు పెట్టాం ఫ్రెండ్స్. చూడండి, మా పచ్చడి అయితే ఇలా రెడీ అయింది.